రియలైజేషన్కి మించింది కూడా లేదురా. ఎవరినైతే వద్దనుకున్నామో తిరిగి వాళ్ళు కావాలనుకున్నప్పుడు వాళ్ళ మీద ప్రేమ, గౌరవం 100 రెట్లు పెరుగుతుంది. ఇప్పుడు నువ్వు ఆ సిచ్యువేషన్లోనే ఉన్నావురా. నా కొడుకు పుట్టినరోజు నాడు నేను కొన్న షర్ట్ వేసుకుంటే చూడాలని నా కోరిక. నేనన్న మాట ప్రకారమే పేరెంట్స్ గా బాధ్యత తీసుకుందాం. చాలు సంతోషపడతాను. పరిచయం ఏదైనా నేను వాడిని చూడడం నాకు ముఖ్యం. నీలాగే అప్పుడు వదిన కూడా ఫీల్ అయి ఉంటుంది కదా. నా కొడుకు ఎలా ఉన్నాడో, తండ్రిగా నువ్వు ఎలాంటి బాధ్యతలు చేస్తున్నావో అని ఆలోచించుంటుంది కదా. డెఫినెట్గా రా, కన్న తల్లి కదా. పైగా పిల్లలంటే జనానికి పంచ ప్రాణాలరా. అయితే వదిన బాధపడటానికి కారణం నువ్వే. అందుకే కదా ఫీల్ అవుతున్నాను. వదిన గతమంతా మర్చిపోయేలా నువ్వు బిహేవ్ చేస్తే చాలరా. మీ ఇద్దరి మధ్య మళ్ళీ ఎవ్వరూ ఎలాంటి గ్యాప్ క్రియేట్ చేయలేరు. అవునరా, అందుకే DNA రిపోర్ట్ వచ్చాక పిల్లల్ని, జననిని అక్కున చేర్చుకుని అన్ని బాధ్యతలు నేనే భుజాన వేసుకోవాలనుకుంటున్నాను. ఫంక్షన్లు కానీ, బర్త్డేస్ కానీ, పెళ్లిళ్ళు కానీ మేమిద్దరం చాలా గ్రాండ్గా జరిపించాలరా. ఇన్నేళ్లు ఇద్దరం ఏం మిస్ అయ్యామో వాటిని తిరిగి మా లైఫ్లోకి తెచ్చుకోవాలి. హర్ట్ అయిన జనని మనసుకి కాస్త మనశ్శాంతి కలిగేలా, సంతోషపడేలా ప్రవర్తించాలరా. నువ్వు తిరిగి వదిన మనసు గెలుచుకున్నావురా. ఆ విషయంలో నీ ఫ్రెండ్గా నేను చాలా చాలా గర్వపడుతున్నాను. ఐ అప్రిషియేట్ యూరా. నువ్వు మధు విషయంలో చేసింది మాత్రం అస్సలు సహించలేనత్త. మీరెంత ఎక్స్ప్రెషన్స్ ఇచ్చినా మీరేంటో, మీ బుద్ధేంటో, మీ గుణమేంటో నాకు కొత్త కాదు. ఇప్పటిదాకా ఎన్నో విషయాల్లో మిమ్మల్ని వదిలేసి ఉండొచ్చు, కానీ మధు విషయంలో మాత్రం అస్సలు వదలను. విషయం పోలీసుల దాకా వెళ్ళకముందే మర్యాదగా తప్పు ఒప్పుకొని నేను చెప్పినట్టు చెయ్యండి. లేకపోతే మీకు పుట్టగతులు లేకుండా చేస్తా. బచ్చగాడు, పిల్లి పిత్తిరిగాడు, వాడికి మనకి వార్నింగ్ ఇచ్చేంత ధైర్యమా? అసలు ఇదంతా నువ్విచ్చిన అలసే అమ్మా. ఇది మరీ బాగుందిరా. ఉరిమి మంగళం మీద పడ్డట్టు వాడు మనిద్దరిని అని పోయాడు కదా, దానికి నువ్విచ్చిన అలసు అని నా మీద అరుస్తావేంటి? అనడం కాదమ్మా, వాడన్న మాటలు తలుచుకుంటే తల గోడకేసి కొట్టుకోవాలనిపిస్తుంది. ఇంకే మరి నువ్వు కొట్టుకోవడం ఎందుకురా? నేనిచ్చిన అలసు అంటున్నావు కదా, నా తలే తీసుకెళ్లి కొట్టు గోడకి. అది కాదు మమ్మీ, నువ్వు ఆగు అని ఆ మధు విషయంలో చాలా లేట్ చేస్తున్నావు అనిపిస్తుంది. ఆ తరుణ్ గాడి మాటలు నేను భరించలేకపోతున్నాను. నేను మాత్రం భరించగలుగుతున్నానా? నీకంటే 100 రెట్లు కోపం వస్తూనే ఉంది, కానీ తమాయించుకుంటున్నాను కదా. ఎందుకు తమాయించుకోవాలి? వాడికి భయపడా? భయపడి కాదు, తక్కువ అంచనా వెయ్యకూడదు అని. వాడికెంతవరకు తెలుసు మన గురించి ఏం కూపి లాగాడు, ఏ ప్రూఫ్ తో డైరెక్ట్ గా వచ్చి మనల్ని అటాక్ చేయగలిగాడు, పోలీస్ కంప్లైంట్ దాకా వెళ్ళాడు అంటే వాడి దగ్గర ఏదైనా ఆధారం ఉందేమోనని కాస్త ఆలోచిస్తున్నాన్రా. ఏమైనా జరగని మమ్మీ, ఏం జరిగినా ఫేస్ చేద్దాం. ఆ మధు వీడియో మన చేతుల్లో ఉందని తెలిసి కూడా వాడు అంత రెచ్చిపోతే తన చుట్టూ మన చేతుల్లో ఉంచుకొని మనం ఎంత రెచ్చిపోవాలి? ఇంకా క్షణం కూడా లేట్ చేయొద్దు. నేను ఇప్పుడే ఆ వీడియోని ఇంటర్నెట్లో అప్లోడ్ చేసేస్తాను. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో వైరల్ అయిపోతుంది. అప్పుడు ఆ మధు జీవితం కొలాప్స్ అవుతుంది. కుటుంబం మొత్తం కుమిలి ఏడ్చి చివరికి సూసైడ్ చేసుకుంటారు.
అప్పుడు కానీ ఈ కోపం తగ్గేటట్లేదు. నో మోర్ డిలే. ఇప్పుడే అప్లోడ్ చేసేస్తాను. ఏమైంది మమ్మీ? ఎందుకు ఫోన్ లాక్కున్నావు? ఒరే, అప్లోడ్ చేయాల్సింది ఇప్పుడు కాదురా. వాళ్ళు ఆవేశపడ్డారని మనం యాక్షన్లోకి దిగిపోతే ఫైనల్గా లాస్ అవ్వాల్సింది మనం రా. ఇలాంటి టైంలోనేరా ఓపిగ్గా ఆలోచించి చెక్కుని ఎత్తులు వెయ్యాలి. ఇప్పుడు కూడా ఆపుతున్నావు మమ్మీ? ఇందుకే వాడు రెచ్చిపోతున్నాడు. నేనేం పిచ్చిదాన్ని కాదురా. నువ్వన్నట్టు అప్లోడ్ చేస్తే అది వైరల్ అవ్వచ్చు, దాని జీవితం నాశనం అవ్వచ్చు. కానీ దానివల్ల మనకి ఒరిగేదేంటి? ఏమీ ప్రయోజనం ఉండదురా. ఈ వీడియో మన బ్రహ్మాస్త్రం. దీన్ని ఎప్పుడు ఎలా ఎవరి మీద ప్రయోగించాలో నాకు బాగా తెలుసు. ఇలాంటి విషయాల్లో అనుభవం ఉన్నదాన్ని. నువ్వు చిన్నోడివిరా, కాస్త కూలవు. మిషన్ ఎలా ఆపరేట్ చేయాలో నేను చూసుకుంటాను. అసలేంటి మమ్మీ? ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఏంటన్నయ్య, మనం ఎంతసేపు వెయిట్ చేసినా మళ్ళీ ఆ బ్లాక్మెయిలర్ నుంచి ఫోన్ రావడం లేదేంటి? నా వార్నింగ్ అత్త మీద పనిచేసి ఉంటుంది. ఆవిడ చాలా తెలివైంది. నాకు విషయం తెలిసిపోయిందని చాలా జాగ్రత్త పడుతుంది. వీడేదో చేస్తాడు, చేసి తీరుతాడన్న డౌట్ స్ట్రైక్ అయి ఉంటుంది. మళ్ళీ బ్లాక్మెయిల్ చేయడానికి జంకుతుంది. ఫోన్ చేయదు. చేస్తే ఏదో ఒకటి చేస్తానని ఆవిడ ఎక్స్పెక్ట్ చేస్తుంది. నా ఫోన్తో ఆ వాయిస్ రికార్డ్ చేసి పోలీస్ కంప్లైంట్ ఇవ్వొచ్చని నేను ప్లాన్ చేశాను. కానీ ఇంటెలిజెంట్ కదా, పైగా క్రిమినల్ మైండెడ్. ఏదైనా చేయొచ్చు, చేస్తే తప్పించుకోవడం కష్టమని ఆలోచించి స్టెప్ బ్యాక్ అయినట్టుంది. నువ్వు రిలాక్స్ అవ్వచ్చు మధు. అన్నయ్య, కాల్ చేయడం మానేసి ఇంకా ఏదైనా పెద్ద ప్లాన్ చేస్తుందేమో. ఆవిడ వెనక్కి తగ్గిందని మనం తేలిగ్గా అనుకోవడం తప్పనిపిస్తుంది. ఆవిడ క్రిమినల్ అని నువ్వే అంటున్నావు కదా, ఇంకేమైనా డ్రాస్టిక్ స్టెప్ తీసుకుంటుందేమో. మధు, భయపడితే ఇంకా భయపెడతారు. ఒక్కసారి ఎదురు తిరిగితే వెనక్కి తగ్గుతారు. అయినా నువ్వేం తప్పు చేయలేదు మధు. భయపడాల్సిన పని అస్సలు లేదు. ఆవిడ ఏం చేసినా, నీకేం జరిగినా మధ్యలో నేనున్నాను. ఆవిడ ఈసారి అడుగు ముందుకేస్తే కాళ్ళు విరగొడతాను. నువ్వు అస్సలు భయపడకు. ఈ అన్నయ్య నమ్మి రిలాక్స్ అయిపో. ఊరికే సిలబస్ వైజ్ చదవటం కాదే. అమ్మో ఆ చాప్టర్ చదవలేదు, ఈ చాప్టర్ చదవలేదని టెన్షన్ పడద్దు. జస్ట్ ప్రీవియస్ పేపర్స్ అన్ని కలెక్ట్ చేసి ఇంపార్టెంట్ అన్నీ బాగా చదివితే చాలు. ఎక్స్పెక్టెడ్ మార్క్స్ సక్సెస్ఫుల్గా గెయిన్ చేయొచ్చు. నేను అదే ఫాలో అవుతున్నాను అన్నయ్య. అవునవును, నువ్వు వాడిని బానే ఫాలో అవుతున్నావు. నేను రాగానే వాడు టాపిక్ డైవర్ట్ చేయడం, నువ్వు దాన్ని ఫాలో అవడం పర్ఫెక్ట్ గా ఉంది. నువ్వెప్పుడు వచ్చావమ్మా? నేను డైవర్ట్ చేయడం ఏంటి? అన్నయ్య డైవర్ట్ చేయడం ఏంటి, నేను ఫాలో అవడం ఏంటి? రై, మీరిద్దరూ నా కడుపును పుట్టిన పిల్లలరా. మీ తత్తరపాటుని, మీరు మాట్లాడుకునే తీరుని నేను అర్థం చేసుకోలేనని అనుకుంటున్నారా? మీరిద్దరూ నా దగ్గర ఏదో దాస్తున్నారా? అదైతే కన్ఫర్మ్. మీరు కాదని ఏది చెప్పినా అది అబద్ధమే అవుతుంది. నేను మిమ్మల్ని ఇద్దరిని విషయం ఏంటి అని ఇబ్బంది పెట్టను, బలవంత పెట్టి తెలుసుకునే ప్రయత్నమూ చేయను. మీరు ఎప్పుడు చెప్తారా అని వెయిట్ చేస్తూ ఉంటాను, అంతే. అమ్మా, నువ్వెందుకు మమ్మల్ని సస్పెక్ట్ చేస్తున్నావు? మేమేదో దాస్తున్నామని నువ్వెందుకు అనుకుంటున్నావు? వద్దరే, నీతో అబద్ధం ఆడించడం నాకే బాధేస్తుంది. వద్దు, నన్ను కన్విన్స్ చేసే ప్రయత్నం మానుకో. మీరు ఎప్పుడు చెప్పాలనుకుంటే అప్పుడే చెప్పొచ్చు.
నేనేం ఆరా తీయను. అలాంటిదేం లేదమ్మా. నువ్వు దాని గురించి ఏం ఆలోచించుకు. హ్యాపీగా ప్రశాంతంగా ఉండు. ఏం కాలేదు. నేనేం దాయటం లేదు. వద్దు అన్నాను. ఈ కాపే. ఏం లేదు, ఏం కాలేదని చెప్తుంటేనే నాకు డౌట్ వస్తుంది. నేను ప్రశాంతంగానే ఉన్నాను. మీరేం టెన్షన్ పడకండి. అమ్మకి డౌట్ వచ్చినట్టుంది. అత్త రూమ్లో చూసింది కదా, అయినా తన దాకా విషయం వెళ్ళదులే. నువ్వు టెన్షన్ పడకు. ఎలాగైనా నాన్నకు ముందే మధు వీడియో గురించి చెప్పి పోలీస్ యాక్షన్ తీసుకోమని చెప్పాలి. ఇటువంటి విషయాల్లో లేట్ చేయకూడదు. చెప్తే నాన్న పాజిటివ్గా రియాక్ట్ అవుతారా, కోఆపరేట్ చేస్తారా, లేకపోతే రివర్స్ అయ్యి సీరియస్ అవుతారా? నాన్న సీరియస్ అయితే పొజిషన్ ఏంటి? ఏమైనా సరే చెప్పేయడమే బెటర్. ముందే ఎందుకు చెప్పలేదనే స్కోప్ ఇవ్వకూడదు. నాన్న, మీతో ఒక ఇంపార్టెంట్ విషయం డిస్కస్ చేయాలి. ఏంటో చెప్పు. అది నాన్న, 1 minute. అక్క వీడియో మెసేజ్ పంపించింది ఏంటి? ఖచ్చితంగా మధు వీడియోనే అయి ఉంటుంది. నాన్న, అది చూడకండి. అరే, చూస్తే నీకేం అబ్జెక్షన్ రా? వద్దు నాన్న, అది చూడకండి నాన్న. అక్క! ఏంటక్క? ఏంటి వీడియో? నాన్న వీడియో అంటున్నాడు. కొంప తీసి ఆ వీడియో అయినా? ఏం చెప్పమంటావురా? నా కళ్ళతో చూసి నేనే నమ్మలేక, నీకెలా చెప్పాలో అర్థం కాక, చెప్పటానికి మనసు రాక నీకిలా పంపించాల్సొచ్చింది. చిన్నపిల్ల అనుకుంటున్నావు. ఎంత తెగబడిపోతుందని అస్సలు ఊహించలేదురా. ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరిగింది. అసలేం జరిగింది? అసలేం జరిగిందని అలా మాట్లాడుతున్నావు? ఏమైంది కూడా? నేను కూడా నా నోటితో చెప్పలేను. తల్లిగా చూసి తట్టుకోగల ధైర్యం ఉంటే చూడు. అమ్మా, ఇది చూడకమ్మా. అమ్మ వద్దు.
అయిపోయింది, అంతా అయిపోయింది. ఏంటిది? ఏంటిది? జనని, వీడియోలో మధు అన్కాన్షియస్ లో ఉందనిపిస్తుంది కదా? అమ్మా, ఆవేశపడి మధునేమీ అనకండి. మీరు చూస్తున్న వీడియో నిజంలా కనపడుతుంది కానీ నిజం కాదు. అంతా ఫ్రాడ్, ప్రాంక్. ఇదంతా ఎవరో ప్లాన్ ప్రకారం చేసిన కుట్ర. రీజన్ ఏదైనా కావచ్చు తరుణ్. వీడియోలో మధు ఉన్న పొజిషన్ చూడు. ఇదేనా అందరి మీద చిరాకు పడుతూ పిచ్చిదాంట్లో ప్రవర్తిస్తూ నా దగ్గర దాచిన విషయం? నువ్వు వాళ్ళ తల దించుకొని ఏడిస్తే సరిపోదు. నా పెంపకం మీద నాకు నమ్మకం ఉన్నా కళ్ళకు కనపడిందే నేను నమ్ముతాను. చెప్పు, అసలు ఏం జరిగిందో చెప్పు. ఏం జరిగిందో చెప్పు. ఇంతకాలం నిందలు మోస్తూ భరించింది, కష్టం అనుకోకుండా కళ్ళల్లో పెట్టుకుని పెంచి పెద్ద చేసింది ఎందుకేనా? గొప్పగా పెంచావు కానీ పరిస్థితులు తనని తప్పుదోవ పట్టించొచ్చు కదా. నాన్న, ఇదంతా అత్త చేసిన ప్లానే. షీఈస్ ద క్రియేటర్, షీఈస్ ద ప్రమోటర్. ఆవిడే తయారు చేయించింది, ఆవిడే నీకు పంపించింది నాన్న. అక్క, ఈ వీడియో నీ దగ్గరికి ఎలా వచ్చిందక్క? నీకు నేను పంపినట్టుగానే నాకు ఎవరో ఆ వీడియో పంపించారా? అది చూసి తట్టుకోలేక వీళ్ళ పొరుగు బాధ్యతలు చూస్తున్నావు కదా, అందుకే నీకు పంపించాను. అంతకు మించి నాకేం తెలీదురా. అంతా అబద్ధం. షీ నోస్ ఎవ్రీథింగ్. తనకంతా తెలుసు నాన్న. వింటున్నావా? వింటున్నావా కూడా? వీడెలా మాట్లాడుతున్నాడో వింటున్నావా? నేను ఒక ఆడదాన్నే కదరా. సాటి ఆడపిల్ల జీవితంతో ఇంత నీచంగా ఆడుకునే బుద్ధి నాకు లేదు. నాది మరీ అంత చీప్ క్యారెక్టరారా? వీడు ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. తప్పు చేసింది ఆ పిల్ల అయితే వీడు నన్ను దోషిగా చిత్రీకరిస్తున్నాడు. ఒరే, ఓ తల్లిగా ఆలోచించే మనసున్నదాన్నిరా. ఇంత నీచమైన బుద్ధి నాకు లేదు. ఆడపిల్ల జీవితం నాశనం చెయ్యాలని దుర్మార్గపు ఆలోచన కల్లో కూడా నాకు రాదురా. కానీ వీడు నిలదీయాల్సిన వాళ్ళని వదిలేసి నా మీద తప్పుడు ఆరోపణలు చేస్తుంటే నేను భరించలేకపోతున్నాను రా.
లేదు. ఎన్నిసార్లు రా, ఎన్నిసార్లు నన్నిలా తప్పుడు దానిలా చిత్రీకరిస్తుంటాడు. ఇలాంటి బతుకు నేను బతకలేను. ఎంత పాపిష్టిదానిగా ముద్ర పడిన తర్వాత ఇక బతకడమే వేస్ట్. అమ్మా అమ్మా నేను చస్తే ఆ వీడియో అబద్ధం అవుతుందేమో. నేను పోతే ఆ మధు బుద్ధిమంతురలాగా ముద్ర పడుతుందేమో. నేను కన్ను మూస్తే మీరు కళ్ళతో చూసిందల్లా కలవుతుందేమో. తలదించుకోవాల్సిన వాళ్ళు నా తల కొరివితో తలెత్తుకోగలుగుతారేమో. కానివ్వండ్రా, మీరందరూ సుఖంగా సంతోషంగా ఉండటానికి నేనే అడ్డైతే వెళ్ళిపోతాను. రిలాక్స్ అక్క. నాకేం తెలీదురా. అక్క, నిన్నిక్కడ ఎవరు తప్పు పట్టలేదు. వాడు చెప్పింది నిజమని నమ్మి నిన్నేమీ నిలదీయడం లేదు కదా. నువ్వెందుకు అనవసరంగా ప్రాణాలు తీసుకోవడం? కంట్రోల్ యువర్ సెల్ఫ్. తరుణ్, నీకెన్నోసార్లు చెప్పాను నిజాలు తెలియకుండా అత్త మీద నిందలు వేయకూడదని. హద్దు మీరి నోటికొచ్చినట్లు మాట్లాడొద్దని చెప్పాను. అత్త చేసింది అంటున్నావే, నీ దగ్గర ఏం సాక్ష్యాలున్నాయిరా? అనవసరంగా అక్క మీద నోరు పారేసుకుంటే ఈసారి మాటలతో చెప్పను. పక్క జరుగురా. బ్లాక్మెయిల్ చేసే వాళ్ళకి బుద్ధి చెప్పాలి. ఛాన్స్ వాళ్ళకి ఇవ్వద్దు. చేసి మనం చెయ్యాలి. ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళు తలంచుకునేలా చేస్తాను.